సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామ సర్పంచ్గా ఢిల్లేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ, సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మినుపాల ఢిల్లేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఢిల్లేశ్వరరావుది బ్యాటు గుర్తుపై ఓటు వేసి ఢిల్లేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని, ఢిల్లేశ్వరరావును గెలిపిస్తే గ్రామం ఎంతో అభివృద్ధి జరుగుతుందని, గ్రామానికి నిధులు తీసుకువచ్చి అన్ని రకాల అభివృద్ధి చేస్తామని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మన సుద్దాల గ్రామానికి ఇచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే విజయరమణారావు గారికి నా శిరస్సు వంచి 2 చేతులు జోడించి వారికి నమస్కరించుకుంటున్నాను. మాజీ సర్పంచ్ అయినటువంటి అంజలి అనంతరెడ్డి గారికి నా 2 చేతులు జోడించి నమస్కరించుతున్నాను. అలాగే బాగు చేసుకున్నాము. 17వ తారీఖు నాడు మన ఎలక్షన్ అంటే ఎల్లుండి నన్ను బ్యాటు గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. మన ప్రియతమ నాయకులు విజయరమణారావు గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రచార కార్యక్రమానికి వచ్చిన మన మిత్రులందరూ, గ్రామ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ చేతులు వంచి నమస్కారం చేస్తున్నాను, తల వంచి. నేను గత మీరందరి ఆశీర్వాదంతో ఒక 10 సంవత్సరాలు మా కుటుంబం సర్పంచ్గా చేసి సుద్దాలను చాలా వరకు మేము అభివృద్ధి పద్ధతిలో నడిపించినాం. మరి ఆ అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే, అది కంటిన్యూస్గా అదే అభివృద్ధిలో నడవాలంటే మరి మన ఢిల్లేశ్వరరావు గారిని మరి మనకు గెలిపించుంటూ, ఎందుకంటే ఢిల్లేశ్వరరావుని గెలిపించాలని మనం ఎందుకంటామంటే, నేను కూడా 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అండతోటే కార్యక్రమాలన్నీ చేసిన. మరి ఇప్పుడు మళ్ళా మనకు ఎమ్మెల్యే విజయరమణారావు గారు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి వారి అండతోటి మన కార్యక్రమాలు చేయాలంటే విజయన్న గారిని వాళ్ళు బలపరిచింది కాబట్టి విజయన్న గారిని మన ఢిల్లేశ్వరరావు గారిని మనం గెలిపించుకోవాలి. లేని రాష్ట్రంలో ఉన్న విలేజ్ అంటే ఆదర్శ గ్రామంగా సుద్దాలని నిరూపించుకునేటట్టు చేసే ఈ ఎలక్షన్ లో మీరు బ్యాట్ గుర్తు మీద ఓటేయాలి అని నా అభిప్రాయం కొద్ది మాట్లాడుతున్నాను. ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి ఎక్కడ ఉన్నది, పెన్షన్ అంటే ఎట్లా వస్తాయి, గవర్నమెంట్ ఉంటే వస్తాయి, గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఎవరికి ఇచ్చి పథకాలు రావాలి. ఇంత మంచి ప్రోగ్రామ్ 2 లక్షల రుణమాఫీ అనేది పెద్ద మొత్తంలో జరిగింది. సుద్దాలకు ఎంత జరిగిందో అది గుర్తించుడి. 500 బోనస్ అంటే రైతు వ్యవసాయం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ప్రభుత్వం రైతును ఆదుకోవాలంటే 500 బోనస్ ఇస్తుంది. ఆ బోనస్ ఎందుకోసం ఇస్తుంది అనేది రైతు అనే వ్యవసాయం చేసే కుటుంబాలకు వాళ్ళకు తెలుస్తుంది. ఆ 500 వస్తే నేను ఏం చేస్తా, రేపు పొద్దున నేను వ్యవసాయం చేయాలంటే 500 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి అంటే నేను ముందుకు ఎట్లా పోతా. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అంటే ఏంటిదో ఇచ్చినాక తెలిసింది. మేము 10 సంవత్సరాలు ఇవ్వలేకపోయినాం. ఎందుకంటే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అనే ఒక స్కీమ్ సుధార రాలేకపోయింది. ఆ డబుల్ బెడ్రూమ్ లేక ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఎలక్షన్ పోయినప్పుడల్లా మాకు ఇల్లు లేదు ఇదే పని. ఆ ఇల్లుకు స్కీమ్ లేకపోతే పోయింది. ఇవాళ స్కీమ్ ఉన్నాయా, అభివృద్ధి చేసుకున్నాం. ముందు విజయరమణారావు గారు ఇచ్చే ఇల్లు ఇంకా పెద్ద మొత్తంలో ఇవ్వడానికి కృషి చేస్తారు. ఈ ఎలక్షన్ లో మన ఢిల్లేశ్వరరావుని గెలిపిస్తే మన ఊరుకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇలా సన్న బియ్యం వస్తుంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నిటికీ కరెంటు బిల్లు జీరో. అలాగే మహిళా సోదరులందరూ ఏ ఊరికి వెళ్ళాలన్నా కానీ ఉచిత బస్సు సౌకర్యం. ఈ విధంగా ఉన్నటువంటి పథకాలు ఉన్నాయి. ప్రభుత్వం ఉన్నది. ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది. విజయరమణారావు గారు ఉంటారు. మన గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ మనం ఈ రోజు బ్యాట్ గుర్తు మీద ఓటేసి గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామంగా తీర్చుకోవాలి. అలాగే
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీ అందరి ఆశీర్వాదంతో మరి నన్ను శాసనసభ్యుగా మీరు గెలిపించడం జరిగింది. ఇవాళ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, గ్రామానికి ఏమైనా నిధులు రావాలన్నా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మరి ఢిల్లేశ్వరరావు గారిని మీరు గెలిపించుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మీద లేదు, కింద లేదు, ఎక్కడ లేదు, మీద లేదు, కింద లేదు, ఎక్కడ లేదు. అటువంటి అప్పుడు గెలిచి కూడా చేసేది ఏం లేదు. మళ్ళీ గెలిచిన తర్వాత మాకు కూడా కొంచెం అయ్యో మన సర్పంచ్ గెలిగా తొందరగా ఉన్నది అని మనకు అనిపిస్తుంది. ఇవాళ సుద్దాల గ్రామంలో ప్రకాశ్ అన్న మార్కెట్ చైర్మన్ ఉన్నారు. మరి సీనియర్గా 2 సార్లు అనుభవం ఉన్నటువంటి అశోక్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మాజీ సర్పంచ్ సంపత్ గారు ఉన్నారు, రాజయ్య గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఇవాళ ఢిల్లేశ్వరరావు గారిని మీరు ఇప్పటికే నేను అనుకుంటా ఒక 70-80 లక్షల రూపాయల 90 లక్షలు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇల్లమ్మ గుడి కాంపౌండ్ వాళ్ళు కానీ, ఇవన్నీ అంగన్వాడీ బిల్డింగ్ 12 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఇవన్నీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మరి ఏదైతే ఇవాళ రైతు వేదిక నుండి మరి ఏదైతే 3వ గోదాం వరకు డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ అడుగుతూ ఉన్నారు. అయితే నా ఆలోచన ఏముందంటే ఇప్పుడు మీరు అడిగేది ఆ గోదాంపే కదా, తర్వాత అక్కడ దాకంటే మన కష్టం కాని పని చెప్పుడు వేస్ట్ ఎందుకు కానీ ఈ రోడ్డు నుండి మనం డబుల్ రోడ్ పెట్టి మనం అక్కడ దాకా కంప్లీట్ చేద్దామనే ఆలోచన. తర్వాత ఇంకోటి కూడా హామ్లా మరి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఎంజేసీ రోడ్ల ఇది ఆనాడు బీటీ రోడ్ చేసాం 1,72 లక్షలతో. దాన్నే మళ్ళీ ఇవాళ అక్కడ మెయిన్ రోడ్ నుండి అది పంచాయతీరాజ్ రోడ్, ఆ రోడ్ను మన హామ్లో ఇవాళ మరి చిన్న పొంకూరు నుంచి రెబ్బల్దేపల్లి నుంచి రాజీవ్ రహదారి దాకా డబుల్ రోడ్ నిర్మాణానికి సపోర్ట్ చేశాం. నా దగ్గర నిధులు కూడా రెడీ ఉన్నాయి. మా మహిళలు కూడా మరి ఇన్ని రోజులు సంఘం భవనం లేదు కాబట్టి ఈ మధ్యనే మహిళా సంఘ సభ్యురాళ్లకు మళ్ళీ సంఘాలు యాక్టివ్ అయినాయి కాబట్టి తప్పకుండా మహిళా సంఘం బిల్డింగ్ అవసరం. అదేవిధంగా అంబేద్కర్ నూతన భవనం మరియు ప్రహారీ గోడ నిర్మాణం, అంటే ఇక్కడ అంబేద్కర్ భవనం లేదా, తర్వాత దాన్ని తీసేసి వాళ్ళు డిస్మెంటల్ చేసుకుంటే అంబేద్కర్ భవనం కూడా ఖచ్చితంగా ఇద్దాం. దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేద్దాం. తర్వాత గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అవి కూడా చేద్దాం. తర్వాత పద్మశాలి భవనం చుట్టూ ఇది ప్రహారీ గోడ అడుగుతూ ఉన్నారు, అది కూడా పద్మశాలి భవనం ఉంది కాబట్టి ఆ భవనానికి సంబంధించి కూడా మరి దాన్ని కూడా మీరు ఢిల్లీలో గెలిపింది. మరి 25-30 తారీఖు వరకు ఈ మహిళా సంఘం బిల్డింగ్ ప్రొసీడింగ్తో పాటు ఆ కాంపౌండ్ హాల్ ప్రొసీడింగ్ ఇస్తాం. మన అంతకుముందు మనం ఎల్లమ్మ దేవాలయానికి 5 లక్షలు పెట్టి అయితే ఢిల్లీ అన్నది బ్యాట్ గుర్తు. మరి విద్యాన్ని ఇవన్నీ చెప్పిండే అంటే నేను ఎలక్షన్లు అప్పుడు చెప్పలేవాన్ని. మీరు నాకు ఒకటేసినప్పుడు మీరు ఇవన్నీ హామీలు ఇవ్వలేము. ఇవాళ మరి అశోక్ రెడ్డి అన్న, ప్రకాష్ అన్న, మాజీ సర్పంచ్ సంపత్, తర్వాత వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ హామీలు ఇవ్వాలి. మేము సర్పంచ్ అభ్యర్థిగా ఊరోళ్ళు అందరూ సహకారం తీసుకొని మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల పెద్దల సహకారం తీసుకొని గెలిపించుకుంటాం. గెలిచిన తర్వాత ఇవన్నీ చేయాలని చెప్పి కాబట్టి గెలిపించుకునే బాధ్యత మీది, గెలిచిన తర్వాత చేసే బాధ్యత నాది.